వెల్కమ్ టు కలగూరగంప. కలగూరగంపలో పౌర్ణమి హోమం ఈరోజు. ఈరోజు మాత్రం ఖచ్చితంగా పౌర్ణమి రోజు చేసుకున్నాము. సో, కొత్త సంవత్సరం అండ్ శనివారం దగ్గరొచ్చింది. రేపు ఆదివారం సద్గురు హైదరాబాద్ వస్తున్నారు. కాబట్టి అక్కడికెళ్ళాలి కాబట్టి పౌర్ణమి రోజు చేసుకుంటాం. జనరల్‌గా ఏంటంటే పౌర్ణమి దగ్గరున్న సండే చేసుకుంటాం కదా! సో, అందుకే ఈరోజు చేసుకున్నామనమాట. ఈరోజు మన హోమం స్పెషాలిటీ ఏంటంటే నక్షత్ర హోమం. 27 నక్షత్రాలకు సంబంధించిన కలశాలన్నీ కూర్చోబెట్టి, వాటికన్నిటికి ఆవాహనం చేసి, పూజ చేసి, హోమం చేసుకున్నాం. అలంకరణ చాలా బాగా జరిగింది. హోమగుండం చాలా బాగుంది. సో, ఉదయం నుంచి ప్రాసెస్ ఇట్లా జరిగింది. సో, ఇక హోమానికొస్తే రెగ్యులర్‌గా గణపతి హోమం అయ్యాక మళ్ళీ అన్ని నక్షత్రాలకు సంబంధించిన ఒక్కొక్క నక్షత్రం పేరు చెప్తూ వాటికి సంబంధించిన మంత్రోచ్చారణ జరుగుతూ హోమం చేసినామనమాట.
చీర బాగుంది కదా. పోయిన నెల అమ్మవారికి కట్టించిన ఈ నెల నేను కట్టుకుంటాను. ప్రతి నెల అమ్మవారికి కట్టిస్తా, మళ్ళీ నెలకు 6 నేను కట్టుకుంటా అమ్మవారికి కొత్త చీర. అట్లా లెక్కేసుకోండి. శ్రీదేవి 3 ఏళ్ళ నుంచి ఎన్ని చీరలు కట్టిన చీర మళ్ళీ కట్టకుండా. ఏమేమి చేసినాం ఈరోజు? సో అది ఈ లెక్కన పోదాం. సో ఇది వైట్ రైసు, బగారా రైసు, ఇది చింతకాయల చట్నీ వెరైటీ చేసినావు. పొద్దున్న ఉగ్రాంటికి తిన్నాం. శ్రీదేవి తిన్నాకనే కూర్చుంటుంది హోమానికి, అది గుర్తుపెట్టుకోండి. ఇది టమాటో పచ్చడి, ఇది పప్పు, పప్పు, మసాలా వంకాయ, టమాటా. ఏం లేవు అనుకుంటే ఈరోజు ఎక్కువ చేసినావు. కూరగాయ నేను మర్చిపోయినా, కూరగాయలు తెచ్చుని మర్చిపోయినా, అన్ని మర్చిపోయాను. ఇది చామగడ్డ పులుసు, టమాటా రసం, పెరుగు. ఇది పెరుగు, అది బజ్జీ, పక్కన ప్రసాదం, అందరికీ నచ్చే ప్రసాదం. ఇక్కడ ఉప్పు, ఇక్కడ నీళ్ళు, ఇక్కడ నేను. ఇది సో ఆంగ్లనామ సంవత్సరం అయినా సరే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన ఉగాది రోజే మన నూతన సంవత్సరం అని నేను అనుకుంటా, బట్ అందరం జరుపుకుంటున్నాం కాబట్టి ఫాలో అవుతున్నాం. సో ఈ జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు మీ అందరికీ చాలా చాలా బాగా జరగాలి. ఈ సంవత్సరం అంతా అద్భుతంగా గడవాలి. మీరు అనుకున్న అన్ని మనస్ఫూర్తిగా నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.